తమిళనాడులో మన సీఎం విజయ్ గురించి మీకు అందరూ తెలిసిన విషయమే. ఏంటిదంటే స్కూల్లో ఫీజులు ఎలా అరికట్టాలో తమిళనాడు సీఎం విజయ్ని చూసి నేర్చుకోవాలా మిగతా రాష్ట్రాలు. ఎందుకంటే ఒక లిమిట్ పెట్టాడు. 10th క్లాస్ వరకు 25,000 చేంజ్ వరకేమో ఇయర్లీ ఫీజు లిమిట్ పెట్టాడు. అదేవిధంగా మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ పోయినట్లుంటే అక్కడ 30 లక్షలు కానీ 40 లక్షలు కానీ ట్రీట్మెంట్ అవసరం ఉంది అనుకుంటే అక్కడ అయినా 30-40 లక్షలు ఖర్చు అయినా సరే అక్కడ ఉన్న పేషెంట్ బతకడం లేదు. సేమ్ ఇక్కడ విజయ్ ఏం ఆలోచించాడంటే, మన సీఎం విజయ్ సార్ ఏం ఆలోచించాడంటే 100కి 100% పేషెంట్ ఒకవేళ వచ్చిన పేషెంట్ ట్రీట్మెంట్తోని చనిపోయి ఉంటే ఎంత బిల్లు ఉన్నా సరే ఆ బిల్లు రద్దు చేయాలి అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు ముందుకి. అది త్వరలో కంపల్సరీ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంప్లిమెంట్ అయితే చాలా మంది మనకు హాస్పిటల్ పరంగా చాలా ఈజీగా ట్రీట్మెంట్ నుంచి బయటపడతారు. ఎందుకంటే మన డాక్టర్లు చాలామంది మాఫియాకే పడ్డారు. ఏం నార్మల్గా జస్ట్ ఒక ట్రీట్మెంట్తో పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని రాసి 16,000 20,000 ఒక్క రోజులోనే అన్ని టెస్టులు రాసి 10-15 నుంచి 20,000 30,000 లాగేస్తున్నారు. మంచిగా ఉన్న మనిషికి ఒక 3 రోజులు అడ్మిట్ కావాలని చెప్తున్నారు. మన విజయ్ తీసుకున్న నిర్ణయం సంచలనాత్మక నిర్ణయం. విజయ్ సార్ మీకు హ్యాట్సాప్. ఇది ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి కంపల్సరీ బిల్లు మాఫీ చేయాలని చెప్పారు. హ్యాట్సాప్ సార్.